ఇరాన్ లో ఒక కీలకమైన అడుగు పడుతోంది. ఒక పక్కన కుర్దిస్తాన్ సైన్యం లోపలికి ఎంటర్ అవుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. కుర్దిస్తాన్ సైన్యాన్ని కంట్రోల్ చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే వాళ్ళు ఇరాన్ కంటే పెద్ద శక్తివంతులే కదా ఇరాన్ సైన్యం కంటే. అయితే ఐఆర్జీసీల విభేదాలు వస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో సైన్యం పారిపోతున్నారు ఇరాక్ లోకి. అదే సందర్భంలో దాదాపుగా 100 మందికి పైగా సైనిక అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అయినా సక్సెస్ఫుల్ గా నిలబడుతుంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఇక పబ్లిక్ తిరగబడితే ఎక్కడ ఉంటుంది. ఇప్పటిదాకా పబ్లిక్ తిరగబడట్లేదు. ఈవెన్ ఇదివరకు కొమైనీకి వ్యతిరేకంగా, అదేది హిజాబులకు ఇష్యూస్ వ్యతిరేకంగా, బురకాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్ళు కూడా ఈ మధ్యన యుద్ధం ప్రారంభమయ్యారు. మళ్ళీ వాళ్ళు రంగంలోకి దిగుతున్నారు. యాజిటేషన్ స్టార్ట్ అయినాయి. ఏదైతే ఇరాన్ లో ఉన్నటువంటి సివిలియన్స్ రోడ్డెక్కి ఆందోళనలు ప్రారంభించారు. దాంతో ఇప్పుడు ఇరాన్ సైన్యం వసల్ సైన్యం అంటారు. అంటే ఈ మత సైన్యం, ఇద్దరు సైన్యాలు ఐఆర్జీసీనేమో బయట ఆయుధాలతో దాడులు చేస్తుంటే, ఈ బసల్ సైన్యం వచ్చాడు లోపల ఉన్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. మతపరమైనటువంటి సైన్యం ప్రస్తుతం దాని రంగంలో దించింది ఇరాన్.